దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా. అందరమును ఆ రీతిగానే ఆయన స్మరణ చేస్తూ, ఆయన భజన చేస్తూ, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ, ప్రభువా నీవు మా జీవితంలో చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమ కొరకే, నీ ఘనత కొరకే, నా ద్వారాగా నువ్వు ఘనత పొందాలని ఆశిస్తున్నావు. కాబట్టి అయినా మంటి ఘటమైనటువంటి నాలో మహిమైశ్వర్యం మహిమాత్మను నింపినందుకు నీకు స్తోత్రం. నా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ ఫలముతో నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం ఏకీభవిద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆరాధన, ఆరాధన అంటే ఆయనకు స్తుతులు చెల్లించే, ఆయనకు స్తోత్రము చేయడం, ఆయన భజన చేయడం, ఆయన ఆలోచనతో ఆయనతో సంభాషించలాగున ఆయనను మహిమపరచడం. గతంలో మనం అనుకున్నాం, ఏ పార్టీ వారము కాదు మనము, ఎటువంటి దానికి అర్హత లేదు మనకు. అయినను మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఆయనకు మన హృదయపూర్వకమైన బలులు అర్పిద్దాం. హృదయపూర్వకమైనటువంటి బలు, ఆత్మపూర్ణత కలిగి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధనా. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధనా. మనం ఎందుకో భయపడతా ఉన్నాం, మనము దేనికో జడుస్తా ఉన్నాం, మనము దేనికో విచారము కలిగి ఉంటున్నాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. భయమేమి లేదు, నా జలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. మనకు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ఎదురవుతున్న ఎన్నో పోరాటాలు. మనం నిలవలేం, మన వల్ల కాదు.
అయినప్పటికీ ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఈ ఆరాధనలోన మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన మనకు జయ జీవితం ఇస్తున్నాడు కాబట్టి, ఆయన విజయకరుడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఈ ప్రతి పదము ప్రతి లైన్ రెండు సార్లు ఉంటుంది. రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా, ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా, జయ జీవితమిచ్చే విజయకరుడా, అభివందనం. అందరూ కలిసి అభిషేక్తుడా నీకే ఆరాధన, అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన, అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన. మంచి ఘటమైన మనలో ఆయన మహిమాత్మను నింపుతున్నాడు, ఆయన మహిమైశ్వర్యం నింపి ఉన్నాడు. కాబట్టి మారని కృప, ఆయన మమతల కోటలో మనల్ని జీవించలాగిన కృప చూపుతున్న దేవునికి స్తోత్రం, స్తోత్రం. మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యము నింపితివి, మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యము నింపితివి. మారని నీ కృపలో, నీ మమతల కోటలో, మారని నీ కృపలో, నీ మమతల కోటలో జీవించేద కృతజ్ఞతతో, కృపాకరుడా జీవించేద కృతజ్ఞతతో, కృపాకరుడా అభివందనం నీకే నా. అందరూ కలిసి అభిషేక్తుడా నీకే ఆరాధన, అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన. దివిలో ఉన్నటువంటి దీవెనలన్నీ భూమికి మించిన బహుగనుడైన. కాబట్టి నువ్వు నేను చింతపడాల్సిన అవసరం లేదు, నువ్వు నేను బాధపడాల్సిన అవసరం లేదు. మనకు తగిన సమయములో ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం అడుగుదాం, ఆయన భజన చేస్తూ అడుగుదాం. దివిలోనున్న దీవెనలన్నీ భూమికే మించిన బహుగనుడవు, దివిలోనున్న దీవెనలన్నీ భూమికే మించిన బహుగనుడవు. నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి, నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి సిరులను కురిపించే శ్రీమంతుడవు, సిరులను కురిపించే శ్రీమంతుడవు,
అభివందనం. ఆయన భజన, యేసయ్య భజన అందరూ కలిసి. నీకే ఆరాధన అభివందనం, నీకే నా యేసయ్య అభిషేకుడా, నీకే ఆరాధన. సరిరారయ్యా యేసయ్య నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అందవై. సరిరారయ్యా యేసయ్య నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. భయమేమి లేదు, నా బలము నీవే, ఓటమే లేదు, నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా అభిషేకుడా, నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా అభిషేకుడా, నీకే ఆరాధన. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారి జయ జీవితమిచ్చే విజయకరు, జయ జీవితమిచ్చే విజయకరు. అభివందనం నీకే నా యేసయ్యా అభిషేకుడా, నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా అభిషేకుడా, నీకే ఆరాధన. అవును తండ్రి, మంటి ఘటమైన మాలో మహిమైశ్వర్యమును మహిమాత్మను నింపినావు తండ్రి, మీకు స్తోత్రం. అవును నైనా, మీరిచ్చిన ఈ కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నాలో మాలో మీరు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రమునైనా. ఏ పాటి వారమునైనా, ఏ పాటి వారమునా తండ్రి మీకు స్తోత్రం. అడుగుదాం, నా స్తుతుల పైన అర్హుడుగా ఉండాలని కోరుతున్నావు కదా తండ్రి, నేను ఏ పాటి వాడును? నోర్లు తెరిచి అడుగుదాం, అడుగుదాం, తగ్గించుకుందాం. ఆయన ఎదుట, మనుషులు ఎదుట తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎదుట మనం తగ్గించుకుని అడుగుదాం, అడుగుదాం, కన్నీటితో అడుగుదాం. ఈ ఆరాధన వేళలో, దేవా నువ్వు మా మొరలు వింటున్నావు కదా, నేను ఈ ఆరాధన కార్యక్రమం మీరు మాతో మాట్లాడండి ఈ ఉదయకాల సమయంలో అని అడుగుదాం, అడుగుదాం. పాడదాం, అడుగుదాం, అడుగుదాం, ఆయన అడుగుదాం. మనం ఎంతటికి అర్హులము కాదు. మనం ఈ లోకంలో విలువ లేదు మనకు. అయినను దేవుడు ఏం చేసినారు? మనల్ని ఏం చేసినారు? కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు? అవును నాయన, కొలువు చేశావు, కోరదగింది ఏముంది నాలో, ఎందుకు పనికిరను నన్ను నా ప్రభు మీరు ఎన్నుకున్నారు, మీకు స్తోత్రం. అయినా స్వార్థమే లేదు, పాపమైనా నన్ను, మీకు విముఖుడైన నన్ను
మీరు ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రం. నైనా ఎందుకు నైనా నేను విలువ లేనటువంటి వాడు, ఈ లోకములో ఉన్న తండ్రి నా చెత్త కుప్పలాంటి నన్ను, నా ప్రభువా ఎందుకు పనికిరన్ను మట్టి కుప్పలాంటి నన్ను కుమ్మరివై నువ్వు మలుస్తున్నందుకే మీకు స్తోత్రం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని స్వార్థి కూడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వి కూడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ధైర్యము, నీ కృపయే, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతం నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. పడదామందరూ కలిసి. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేదుంచు వేళ, కరుణమూర్తిగా నీ వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేదించు వేళ, కరుణమూర్తిగా నీ వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా అందరూ కలిసి
స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్ను. అందరూ కలిసి సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రమునైనా సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు నైనా, మీకే వందనాలు, మీకే ఈ స్తుతి ఆరాధన మీకే నైనా. మీరే మా ధైర్యము, మీ కృపయ ఆధారమునైనా. నీవు తప్ప మాకెవరు లేరు, మీకు సాటి ఎవరు లేరు లోకములో. నైనా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు నైనా. మీ కటాక్షం మా మీద ఉన్నట్లయితే మీరు దాటిపోవద్దు, మీరు దాటిపోవద్దు నైనా. మీరు మా మీద ఉంచండి మీ కటాక్షము, మీ కటాక్షం మా మీద ఉంచండి నైనా. మీరు దాటిపోవద్దు నైనా. అవును తండ్రి నైనా, దావీదు కుమారుడా నీవు తప్ప మాకెవరు లేరు నైనా ఈ లోకంలో. మమ్మల్ని దాటిపోవద్దు, మమ్మల్ని దాటిపోవద్దు నైనా. మీ ఆత్మను కుమ్మరించండి మా మీద, మీ ఆత్మతో మాట్లాడండి, మీ ఆత్మతో మాట్లాడండి. ఇదిగో దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబోతున్నాడు, ఇదిగో కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన మన మీద కటాక్షము, ఆయన మన మీద కటాక్షం ఉంచుతున్నాడు. ఆయనకు స్తోత్రం. ఆయన కటాక్షం మన మీద ఉన్నట్లయితే ఆయన మనం దాటి వెళ్ళదు. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకయ్యా. ఏ పాటి వారమునైనా సజీవులమై మిమ్మల్ని ఆరాధిస్తున్నామునైనా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నైనా కొలువు చేసి ప్రేమించినారు నైనా మమ్మల్ని. కోరదోరండి ఏముందనైనా నాలో తండ్రి, మంటి ఘటము కదనైనా మీరు మహిమాత్మలు నింపినందుకే మీకు స్తోత్రం. నీవే మా విజయము, నీవే మా ధైర్యం, నీ కృపయే మాకు ఆధారం. కడలి కెరటాలు ఎన్ని ఉన్నా నీవు తప్ప మాకు ఎవరు లేరు లోకములో. ఆత్మీయ స్థితిలో మాకు ఎన్ని కడలు అడ్డం వచ్చినా, కెరటాలు ఎన్ని అడ్డం వచ్చినా మీ వైపు చూస్తూ ముందుకు సాగు భాగ్యము మీరు ఇస్తున్నందుకే మీకు స్తోత్రం నైనా. శరీర జీవితములలో ఎన్నో నా తండ్రి ఆటుపోటు వాటన్నిటిని ఎదుర్కొనే దానికి మీరు ఇస్తున్న ఈ కృపను బట్టి మీకు స్తోత్రం. మీ కటాక్షము మా మీద ఉంచేందుకే మీకు స్తోత్రం. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆది సంభూతుడైన దేవా మీకు స్తుతి, మీకు స్తుతి. అయినా నాలో మాలో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీకు నా తండ్రి మా మీద కటాక్షం ఉన్నట్లయితే మమ్మల్ని దాటి వెళ్ళకు. మీ కార్యములు మేము చూడాలి నాయనా. భయమేమి లేదు నాయనా. విజయము మాదే, నీలో విజయం మాదే. నీవు ఇస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రం. ఈ రోజు నైనా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఇదిగో నేనున్నాను భయపడకు, ఇదిగో నేనున్నాను భయపడకు, నా కృప నీకు చాలు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీకే స్తుతి స్తోత్రం. ఈ స్థుతి ఆరోగ్య పాదం చెందాలి. ఆమేన్.